దేవుని వాక్యం చదువుదాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు ఇలా ఉంది. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటము ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారము ఇయ్యబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల యవలనియు నూనెయు ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను కరువు వలనను మరణము వలనను భూమిలో నుండి క్రూర మృగము వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారము వారికి ఇయ్యబడెను. దేవుడు ఈ వచనాలను మన కొరకు ఆశీర్వదించునుగాక. ప్రియులారా, ఈ వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు ఈరోజు ఉదయకాలమున విశాఖపట్నంలో జరిగిన భయంకరమైన విపత్తు, విషవాయువు బయటికి విడుదలైన కారణం చేత గోపాలపట్నం అలాగనే సింహాచలం మధ్యలో ఉండేటువంటి సుమారు 5 గ్రామాల్లో మనుషులు తెల్లవారుజామున ఆ విషవాయువు విడుదలైన కారణం చేత చాలామంది మరణిస్తున్నారు అని వింటున్నాము. ఇప్పుడే చాలామంది రోగగ్రస్తులై ఇక విశాఖపట్నంలో ఉన్న పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో వారిని చేర్పించారు అని కూడా వింటున్నాము. కనుక దేవుడు కనికరించి వారి ఎడల కృప చూపినట్లు వారు ఆసుపత్రి పాలైన వారు మళ్ళీ కోలుకోగలుగునట్లు, చనిపోయిన వారిని బట్టి వారి కుటుంబ సభ్యులకు కలిగిన కలత, ఆ వేదన నుంచి దేవుడే వారిని ఆదరించినట్లు వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. చదువుకున్న వాక్యం మన ధ్యానం కొరకు సరిపడనట్లుగా ప్రభు మాట్లాడినట్లు ప్రార్థిద్దాం. ప్రార్థన. ప్రేమపూర్ణుడైన మా పరలోకపు మా ప్రియమైన తండ్రి, మీకు కృతజ్ఞతలు. నీ పిల్లలంగా మేము నీ వాక్యాన్ని ధ్యానం చేసుకునే అవకాశాలు మీరు మాకు ఈ లాక్డౌన్ కాలంలో అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం. ప్రభువా, ప్రత్యేకించి విశాఖపట్నం ప్రాంతంలో విడుదలైన విషవాయువును బట్టి అనేక మంది జీవితాలకు ఎంతో కీడు సంభవిస్తూ ఉండగా మీరు కనికరించుము. కొంతమంది ఎప్పటికే చనిపోయారు అని విన్నాము. చనిపోయిన మిగిలిన కుటుంబ సభ్యులను ప్రభువా మీరు ఆదరించి నాయన వారు ధైర్యపరచాలని ప్రార్థిస్తున్నాము. ఆసుపత్రుల పాలై రోగులుగా ఉన్న వారిని వైద్యం సరిగా వారికి అందునట్లుగా
మరి మీరు కృప చూపాలని ప్రార్థన చేస్తున్నాం. ఇటు ప్రభుత్వము, ఇటు వైద్య సిబ్బంది, వారు అందిస్తున్నటువంటి వైద్య సహకారం, మిగిలిన సహాయ సహకారాలను బట్టి వారు సరిగా ప్రయోజనాలు పొంది వారి ఆరోగ్యాలు మెరుగుపడినట్లుగా మీరు కృపాకార్యం చేయండి. మరోసారి వారి మేలు కొరకు పనిచేస్తూ ఉన్నటువంటి ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను, మీరు స్థానికులను మీరు జ్ఞాపకం చేసుకోవాలని మీకు మేము మనవి చేసుకుంటూ ఉన్నాం. ప్రభా, ప్రకటన గ్రంథ ధ్యానాలలో మేము ఈ రోజున 12వ ధ్యానానికి మేము చేరి వచ్చాము. మాతో మీరు మాట్లాడాలి అని, మేము నేర్చుకోవలసిన పాఠములను మీరు మాకు నేర్పించాలి అని, మరోసారి నీ ఆత్మ సహాయం, నీ ఆత్మదేవుడిచ్చే కనువిప్పు మాకు కలిగించమని యేసుక్రీస్తు వారి నామంలోనే స్తోత్రాలు చెల్లించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, ఈరోజు మనం చదువుకున్న ఈ భాగాన్ని మనం ధ్యానం చేసే ముందు ప్రకటన గ్రంథములో ఉన్న ప్రవచన వాక్యాల అధ్యయనంలో మనం 12వ అధ్యయనానికి మనం చేరి వచ్చాము. క్షమించండి, 13వ ధ్యానానికి మనం చేరి వచ్చాము. కనుక ఈ 13వ ధ్యానం ఇది 7 ఏండ్ల శ్రమల కాల ఆరంభంతో మొదలవుతుంది అనే విషయాన్ని మీరు దయతో గమనించాలి. కనుక ఈ ప్రత్యేకమైన సమయం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 8 వచనాలు మనం ధ్యానం చేస్తాం. అయితే ప్రియులారా, 4-5 అధ్యాయాల్లో దేవుని సింహాసనం ఉన్నటువంటి ఆ గదిలో ప్రియులారా జరిగినటువంటి ఆరాధనను మనం చూసాము. ఒక్కసారి దృశ్యం అది పరలోకము నుంచి భూలోకం మీద పడింది. కనుక పరలోకమందు ఆరాధన చూసిన యోహాను ఇప్పుడు భూలోకమందు దేవుని ఉగ్రతను చూస్తా ఉన్నాడు. ఇది గమనించాలి. అక్కడ ఆరాధన, ఇక్కడ ఉగ్రత. అలాగనే పరలోకంలో ఇప్పటి వరకు స్తుతించే అనుభవాన్ని చూచినటువంటి ఆయన ఇప్పుడు భూమి మీద మనుషులు పడుతున్న బాధను చూడవలసి వచ్చింది. అలాగనే పరలోకమందు ఉత్సాహ గానాలతో అరుపులు విన్నటువంటి ఆయన ఇప్పుడు మనుషులు శ్రమలను బట్టి చేస్తున్న ఆహాకారాలు వినవలసి వస్తుంది. పరలోకమందు ఆనందాన్ని చూసినటువంటి ఆయన ఇప్పుడు భూమి మీద తీర్పును చూడవలసి వచ్చింది. ఇంగ్లీష్లో చెప్తాను చూడండి. వర్షిప్ చూశాడు, ఇప్పుడు ర్యాత్ చూస్తున్నాడు. అప్పుడు ప్రైజ్ విన్నాడు, ఇప్పుడేమో పెయిన్ వింటున్నాడు. అప్పుడేమో షౌటింగ్ విన్నాడు, ఇప్పుడేమో సఫరింగ్ వింటున్నాడు. 4-5 అధ్యాయాల జాయ్ చూశాడు, ఇప్పుడు జడ్జిమెంట్ చూస్తున్నాడు. ప్రియులారా, ఈ గొప్ప వ్యత్యాసం 4-5 అధ్యాయాల తరువాత ఉన్న 6వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉంది. అయితే ప్రియులారా, 6వ అధ్యాయం 1వ వచనం మొదలుపెట్టి 19వ అధ్యాయం 21వ వచనం వచ్చే వరకు, ప్రకటన 19:21వ వచనం వచ్చే వరకు దీనిని శ్రమల యుగం అని అన్నారు. దీన్నే ప్రియులారా మహాశ్రమలు అనే పేరు కూడా ఉంది. మొత్తానికి ఈ శ్రమలలో 3.5 సంవత్సరాలు సాధారణ శ్రమలు, తరువాత 3.5 సంవత్సరాలు మహాశ్రమలుగా ఈ 2 భాగాలు విభజించబడి ఉంది. అయితే లేఖనాల వెలుగులో ఈ దినాలకు భలే పేర్లు ఉన్నాయి. నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనంలో, యెషయా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనంలో దీని పేరు యెహోవా దినము అని ఉంది. ఈ 7 సంవత్సరాల ఈ భయంకరమైనటువంటి ఈ కాలమునకు యెహోవా దినం అది వచ్చింది అనే మాట చూస్తాం. చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును, పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింప చేయుటకును, క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును అనే మాట మనం చూస్తాం. కనుక ఈ 7 ఏండ్ల ఈ శ్రమల కాలానికి ఒక పేరు యెహోవా దినం అనేది మీ మనసులో ఉండనివ్వండి.
ఇర్మియా మరో పేరిచ్చాడు దీనికి. ఇర్మియా గ్రంథం 30 అధ్యాయం 7వ వచనం చూడండి. అయ్యో, ఎంత భయంకరమైన దినం! అట్టి దినము మరి ఒకటి రాదు. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు అని ఉంది. ఇక్కడ ఇర్మియా భాషలో దానికి ఏమన్నాడంటే యాకోబు సంతతి వారికి ఆపద దినం అన్నాడు. ఇది కూడా మీరు గమనించాలి ప్రియులారా. యెషయా భాషలో అది యెహోవా దినం, ఇర్మియా భాషలో అది ఇశ్రాయేలీలకు వచ్చిన ఆపద దినం లేక యాకోబుకు వచ్చిన ఆపద దినం అన్నాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం లోనికి మనం వచ్చి చూస్తే 27వ వచనం ప్రకారం ఆ దినాన్ని ఏమన్నాడో తెలుసునా? వినండి ప్రియమైన స్నేహితులారా. ఈ దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయం 27వ వచనం ప్రకారం వినండి. 70 వారాలలో మిగిలిపోయిన చివరి వారం ఇది 70వ వారం అన్నాడు. టెర్మినాలజీ ముందు జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత ఆ సందర్భాలు వచ్చినప్పుడు మన లోపలికి వెళ్ళి అధ్యయనం చేయడానికి వీలుంటుంది. యెహోవా దినము యాకోబు సంతతికి ఆపద తెచ్చు దినము, అలాగనే 70వ వారం అని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క భాషలో చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 21వ వచనంలో లోక ఆరంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు భాషలో ఇది శ్రమ దినం అని అన్నాడు. కనుక ప్రియమైన స్నేహితులారా, ఇవన్నీ కలిపితే సంఘం ఎత్తబడిన నాట నుంచి యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకు ప్రత్యక్షమయ్యేంత వరకు ప్రకటన 6వ అధ్యాయం నుంచి ప్రకటన 19వ అధ్యాయం వరకు ఈ మధ్యలో కాలం పేరు వినండి ప్రియులారా, శ్రమల కాలం. లేదా ఏమండి దానియేలు లెక్క ప్రకారం 70వ వారం, ఇర్మియా భాష ప్రకారం యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినం, యెషయా భాష ప్రకారం అది యెహోవా దినం లేక ప్రభు దినం అనే మాట మనం చూస్తాం ప్రియులారా. కనుక వినండి, ఈ 7 సంవత్సరాల కాలంలో 3.5 సంవత్సరాలు శ్రమలే, 3.5 సంవత్సరాలు అవి మహాశ్రమలుగా చెప్పబడ్డాయి. 7వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు అది మహాశ్రమలు అనేటువంటి మాటను మనం చూస్తాం. ఏది ఏమైనా గాని ప్రియులారా, 6వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో ముద్రలు విప్పబడగా జరిగే తీర్పులు కనబడతాయి. 8వ అధ్యాయం ప్రియులారా 5వ వచనం నుంచి మళ్ళీ 16వ అధ్యాయం మిత్రులారా వరకు అది బోరలు ఊదబడగా వచ్చే తీర్పులు కనబడతాయి. మళ్ళీ 16వ అధ్యాయం ఆరంభించి 19వ అధ్యాయం ముగించబడే వరకు కూడా కుమ్మరించబడిన పాత్రల తీర్పులు కనబడతాయి. 7 రకాల తీర్పులు, ముద్రలు, బోరలు, పాత్రలు. ఈ మాట గమనించండి. కనుక ఈ 3 అంటే వరవడిలో ఈ 7 ముద్రలు విప్పబడగా 7వ ముద్రలో నుంచి 7 బోరలు బయటికి రాగా 7వ బోర ఊదబడుతూ ఉండగా 7 పాత్రలు బయటికి రాగా ఈ భూమి మీద భయంకరమైనటువంటి దేవుని ఉగ్రత మనం చూస్తాం. అయితే ప్రియులారా, ప్రేమ కలిగిన దేవుడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అని అంటే 2 బలమైన కారణాలు ఉన్నాయి. 7 ఏండ్ల శ్రమలు యేసు రక్తములో కడగబడి నీతిమంతులుగా తీర్చబడి సంగముగా చేయబడిన వారి కొరకైతే కాదు గాని ఇది ఇద్దరి కొరకు. ఒకటి, సువార్త వారి దగ్గరకు వస్తే దానిని ఎదురాడి విశ్వసించని అన్ని జనుల కొరకు. రెండవది ఏంటో తెలుసా ప్రియులారా, ఏ ప్రజలకైతే నా రాజ్యాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడో వారి యొక్క పాప కలంకిత కల్మిష జీవితాలతో వారికి తన రాజ్యం ఇవ్వలేడు గనక తన ప్రజలని యూదులకు ప్రక్షాళన చేయడానికి. ఈ 2 మాటలు గమనించండి. యూదుల ప్రక్షాళన కొరకు, అన్యులకు ప్రతిదండన కొరకు ఆ 7 ఏండ్ల శ్రమలు. ప్రియులారా, ఈ మాటను పౌలు ఇలా ప్రస్తావించాడు. తెస్సలోనికీయులకు రాయబడిన 2వ పత్రిక 1వ అధ్యాయం చూడండి మిత్రులారా. తెస్సలోనికీయులకు రాయబడిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి చూడండి. ప్రభువైన యేసు తన ప్రభావము కనపరచు దేవదూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి
ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే అన్నాడు. కనుక సంఘమునకు ఈ దుస్థితి అయితే లేదు. వినండి ప్రియమైన స్నేహితులారా, కానీ అన్య జనులకు ఉంది ఈ గొప్ప విపత్తు. అలాగనే యూదులకు ఉంది ఈ పెను ప్రమాదం. యూదుల ప్రక్షాళన కొరకు, అన్య జనులకు ప్రతిదండన కొరకు సంభవించేటువంటి ఆ సంఘటనలను మనం ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో మనం చూడగలుగుతాం. కనుక క్రిమైన మిత్రులారా గమనించండి, ఈ 7 సంవత్సరాల ఈ శ్రమల కాలంలో వినండి జరిగేటువంటివన్నీ కూడా ఆ శ్రమలు భలే ప్రత్యేకంగా ఉంటాయి. వినండి ఇలా చెప్తాను. కొంతమంది బైబిల్లో కనబడేటువంటి కొన్ని శ్రమలను ఈ శ్రమలతో పోలుస్తారు. బైబిల్లో ఏముందో తెలుసా? జ్ఞాపకం చేస్తాను, వినండి ప్రియమైన స్నేహితులారా. అపోస్తుల కార్యాలు 16:22లో పౌలు బర్నబాలు అంత్యోక్య సంఘానికి చెప్పారు, మనం అనేకమైన శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించవలసి ఉంది అన్నారు. అక్కడ ప్రస్తావించబడిన శ్రమలైతే వినండి జాగ్రత్తగా, ఈ 7 సంవత్సరాల శ్రమలకు అవి భిన్నమైనవి. అలాగనే ప్రియమైన స్నేహితులారా, మరో సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి చాలా జాగ్రత్తగా. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో యేసు ప్రభు చెప్పారు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. ఆ శ్రమ కూడా ఈ శ్రమలతో పోల్చడానికి ససేమిర పనికిరావు. అలాగనే పౌలు తిమోతికి రాస్తూ 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వాడు హింస పొందును అని రాసి ఉంది. అది కూడా ఈ 7 ఏళ్ల కాలంలో వచ్చే శ్రమలకు అస్సలు పోల్చుకోవడానికి వీలు పడదు. కారణం ప్రియమైన స్నేహితులారా, ఈ రోజున మనకు అనుగ్రహించబడుతున్న శ్రమ, హింస ఏదైనా దేవుని అనుమతి చేత సంఘము అది అభివృద్ధి చెందడానికి వచ్చేవే గాని వినండి దేవుని పిల్లలను కృంగదీసేవైతే కావివి. కానీ ఆ రోజుల్లో వచ్చేటువంటి ఆ శ్రమలైతే దేవుడు ఒకవైపు ఉగ్రతను కనపరచగా, క్రీస్తు విరోధి కూడా భూమి మీద ఉండి వాడు కూడా తన యొక్క పాలనలో మనుషుల్ని హింస పెడుతూ ఉండగా అది భయంకరమైనటువంటి శ్రమలు. అలాంటి శ్రమలు ఇంతగా మునిపెప్పుడు కలగలేదు, తరువాత కూడా అవి కలగవు అలాంటివి అని యేసు ప్రభువే తన నోరారా చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 21, 22 వచనాల్లో. కాబట్టి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ఆరంభం అది ఏమిటి అంటే శ్రమల కాల ఆరంభం. ఈ శ్రమల కాలమునకు బైబిల్ ఇచ్చేటువంటి ఆ పేర్లేంటో చెప్పాను. వినండి ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు జరుగుతున్నటువంటి శ్రమ, హింసకు అవి చాలా ప్రత్యేకమైనవి అని కూడా చెప్పాను. ఆ శ్రమలు అవి దేని కొరకు దేవుడు ఉద్దేశించాడో లేఖనాల వెలుగులో 2 ప్రాముఖ్యమైన కారణాలు కూడా మీతో చెప్పాను. కనుక వినండి, సంఘము ఎత్తబడింది. మిత్రులారా గమనిస్తున్నారా? భూమి మీద క్రీస్తును ఎరగని మనుషులు మిగిలినారు. ఆ మిగిలినటువంటి మనుషుల కొరకు ఏమి జరగనయ్యిందో ఈరోజు 8 వచనాల వరకు మాత్రమే మనం అధ్యయనం చేస్తాం. ఈ 8 వచనాల్లో 4 గుర్రముల పైన స్వారీ చేసేవారు కనబడతారు. 4 గుర్రముల మీద స్వారీ చేసే వాళ్ళు కనబడతారు. 4 horsemen, అదే ఈరోజు నేను చెప్పబోయే సందేశానికి పేరు. ఈ భూమి మీద వినండి ప్రియమైన స్నేహితులారా, జరిగేటువంటి ఆ శ్రమల కాల ఆరంభంలో 4 గుర్రముల మీద స్వారీ చేసేటువంటి వారిని మనం చూస్తాం. రండి ముందు మొదటి వచనాన్ని చూద్దాము. 6వ అధ్యాయంలో అప్పుడు ఈ గుర్రముల మీద స్వారీ చేసే వారిని గురించి మనం అధ్యయనం చేయడానికి పూనుకుందాం. 6వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. ఆ గొర్రె పిల్ల 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు, ఏమిటి ముద్రలు అంటే దేవుని కుడి చేత ఉన్న 7 ముద్రలు కలిగిన గ్రంథం. దాన్ని తీసుకోవడానికి యోగ్యుడుగా తన చేతుకు తీసుకొని ఆయన ఆ గ్రంథములో మొదటి ముద్రను విప్పుతున్నట్ట. 5వ అధ్యాయంలో దేవుని కుడి చేత ఉన్నటువంటి ముద్రలు కలిగిన గ్రంథాన్ని
ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ గొర్రె పిల్ల తీసుకున్నాడు చూడండి. ఆయన మొదటి ముద్రను ఆయన విప్పాడు. ఆయన విప్పగానే ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట నేను వింటిని అన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితులారా, వినండి. ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఆలోచించబోతున్నాం. ఇది భవిష్యత్తులో జరగవలసినటువంటి సంభవాలు. ఇవి అంత్యకాల సంభవాలు సుమ. కనుకనే జాగ్రత్తగా మనం విని ఏ పరిధి వరకు, ఏ పరిమాణం వరకు దీన్ని మనం అర్థం చేసుకోవచ్చో ఆ పరిధి పరిమాణం వరకే అర్థం చేసుకుని ఆగడం మన ఆత్మలకు, మన జీవితాలకు శ్రేయస్కరం. రండి, మొదటి ముద్రను విప్పాడు. ఏం జరిగిందట? 2వ వచనంలో చూడండి. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళాను. ప్రియులారా, ఈ మొదటి గుర్రం తెల్లని గుర్రం మీద ఒకడు స్వారీ చేస్తూ కనబడుతున్నాడు. వినండి, ఈ తెల్లని గుర్రం మీద స్వారీ చేస్తున్న వాడు జరిగించే చర్యలకు ఏమని పేరు పెట్టవచ్చు అంటే మోసం, డిసెప్షన్ అనవచ్చును. ఎందుకు దీన్ని డిసెప్షన్ అని అన్నామో నేను ఇప్పుడు వివరణిస్తాను, మీకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో తెల్లని గుర్రం మీద వీడెలా కనబడుతున్నాడో, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో కూడా క్రీస్తు అలాగే తెల్లని గుర్రం పైన వస్తున్నాడు. ఇది సిమిలారిటీ. ఈయనది తెల్లని గుర్రమే, ఆయనది కూడా తెల్లని గుర్రమే. ఈ ఒక్క పోలికే ఉంది. కనుక వినండి, వీడిని ఈయనే క్రీస్తు అనుకొని అనేకులు మోసగించబడతారు. వీడు అబద్ధ క్రీస్తు. వినండి ప్రియమైన స్నేహితులారా, వీడు క్రీస్తు విరోధి. వీని గురించి కూడా లేఖనాల్లో ఉన్న ప్రత్యక్షత కొంచెం మనకి అర్థం కావాల్సిన అవసరత ఎంతైనా ఉంది. వీని గురించినటువంటి వివరణ నేను మీకు ఇస్తాను, జాగ్రత్త వినండి ప్రియులారా. ప్రకటన గ్రంథంలో కనబడుతున్నటువంటి వినండి, తెల్లని గుర్రం మీద వస్తున్న వీడు ఎవరో తెలుసా? దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం ప్రకారం వీడు చాలా తెలివైన వాడు, చాలా తెలివైన వాడు. 10 కొమ్ముల మధ్యలో మొలిచిన చిన్న కొమ్ము వీడు. ఈ కొమ్ముకు వినండి కళ్ళు ఉన్నాయి, ఈ కొమ్ముకేమో నోరు ఉంది. కనుక కన్నులు కలిగిన వీడు చాలా తెలివైన వాడు అనే విషయాన్ని మనం గమనించాలి. కనుక క్రీస్తు విరోధి, లేక అబద్ధపు క్రీస్తు, లేకపోతే వినండి ప్రియులారా మోసం చేసే క్రీస్తు, వినండి వాడే ప్రియులారా యాంటీ క్రైస్ట్ అని అంటామే, వాడు చాలా తెలివైన వాడు. నోట్ చేయండి ఆ రెఫరెన్స్. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం ప్రకారం. తర్వాత ప్రియులారా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో వీడు క్యారిస్మాటిక్ స్పీకర్. చాలా మందిని ఆకర్షించుకునేలాగా మాట్లాడగలడు. వారి నోరు డబ్బపు మాటలే పలుకుతాయి. క్యారిస్మాటిక్ స్పీకర్స్ నోట్లోంచి వచ్చేవి మా వలన ఏదో జరుగుతుందన్నట్టు, మేమే సమస్తాన్ని చేయగలమన్నట్టు. ఎలాగైతే నేటి క్యారిస్మాటిక్ స్పీకర్లు మాట్లాడుతున్నారో, క్రీస్తు విరోధి కూడా క్యారిస్మాటిక్ స్పీకర్. వాడి నోరు డబ్బపు మాటలే మాట్లాడతాయి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో డంబపు మాటలు మాట్లాడడానికి ఒక నోరు దానికి ఇయ్యబడెను అని రాసి ఉంటుంది. రెండో సంగతి, వాడు తెలివైన వాడు, వాడు డంబపు మాటలు మాట్లాడేవాడు. మూడో విషయం చెప్తాను వినండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం ప్రకారం వీడు కుయుక్తి కలిగిన రాజకీయ నాయకుడు. ఒక వారమునకు అనగా ఒక 7 సంవత్సరాలకు ఇశ్రాయేలీలతో నిబంధన చేసుకొని 3.5 సంవత్సరాలు వాడి నిబంధనకు కట్టుబడి ఉండి, తర్వాత 3.5 సంవత్సరాలు నిబంధనను అతను ఇవాడు మీరినటువంటి వాడవుతాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం ప్రకారం అదిగా కుయుక్తి కలిగిన రాజకీయ నాయకుడు అని మనం చెప్పాల్సి ఉంటుంది. అలాగనే ప్రియులారా వీడు శారీరకంగా కూడా చాలా బలమైన వాడుగా కనబడతాడు. ఫిజికల్ అపీరెన్స్ చాలా బలంగా ఉంటుంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో వాడు ఫిజికల్ అపీరెన్స్ గురించి వ్రాయబడ్డాన్ని మనం చూస్తాం. తరువాత వాడు నోరు తెరిచాడా దేవదూషణ చేస్తాడు.
ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం ప్రకారం వాడు దేవదూషణ చేసేటువంటి వాడు. ప్రియులారా, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారం వానికి లేఖనం ఇచ్చిన పేరేట ధర్మ విరోధి. వాడు లాలెస్ ఫెలో. వాడికి ఏ నియమము ఆజ్ఞలు ఉండవు. వాడు చెప్పిందే ఆజ్ఞ, వాడు చేసిందే శాసనంగా ఉంటుంది. వాడు ధర్మ విరోధి అని వినండి పౌలు భక్తుడు పేరిచ్చాడు. మరో మాట చెప్తాను వినండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం ప్రకారం అనేక దేశాలు వాడి యొక్క పాలన కిందకు వచ్చి వారు సామంతులై వాడి చక్రవర్తిని చేయగా సమస్తాన్ని వాడు నియంత్రించేటువంటి వాడు, కంట్రోలర్ వీడు. వింటున్నారా ప్రియులారా? మళ్ళీ జ్ఞాపకం చేస్తాను వినండి. వాడు బహు తెలివైన వాడు. వినండి మిత్రులారా, వాడు డబ్బపు మాటలు పలికేవాడు. వాడు కుయుక్తి కలిగిన రాజకీయ నాయకుడు. భౌతికమైన శరీర దారుఢ్యం కలిగినటువంటి వాడు. వాడు దేవదోషలు చేసేటువంటి వాడు. వాడు ధర్మ విరోధి. వాడు అనేక దేశాలను తన స్వాధీనములో ఉంచుకొని వారి పాలకులను తన కింద సామంతులుగా ఉంచుకునేవాడు అని లేఖనం బహు స్పష్టంగా ప్రియులారా తెలియచేస్తూ ఉంది. ఈ మాట మీరు దయతో గమనించాలి. ఇప్పుడు చూడండి, ఈడు వచ్చేది కూడా తెల్లని గుర్రం మీదని, క్రీస్తు వచ్చేది కూడా తెల్లని గుర్రం మీదని. అదొకటే సిమిలారిటీ. కానీ మిగిలిన బాగా మీరు గమనించండి, చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, తారతమ్యాలు ఉన్నాయి. కంపారిజన్స్ ఎలాగున్నాయో వినండి ప్రియులారా, కాంట్రాస్ట్ కూడా అలాగే ఉంది. క్రీస్తుకు వీనికి విరోధంగా కనబడేటువంటి కొన్ని మీ జ్ఞాపకం చేస్తాను వినండి. ఈ తెల్లని గుర్రం మీద వచ్చిన క్రీస్తు విరోధికి, అలాగే తెల్ల గుర్రం మీద వచ్చేటువంటి క్రీస్తుకు ఉన్న డిఫరెన్సెస్ ఏమిటి అంటే, వీడికి ఒక కిరీటము ఇయ్యబడెను అని రాసింది. చూడండి 6వ అధ్యాయం ప్రకటన 2వ వచనంలో అతనికి ఒక కిరీటము ఇయ్యబడెను. మరి యేసెవరు? ఆయనే కిరీటము ఇచ్చువాడు. ఆయనే కిరీటమునిచ్చువాడు. ప్రియులారా, మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో చూసాము. మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. కిరీటాలు ఇవ్వగలిగినంత స్థాయి పరలోకంలో క్రీస్తు విరోధికి లేదు. వినండి, వాడే కిరీటం పొందిన వాడు. వినండి ప్రియమైన స్నేహితులారా, క్రీస్తు కిరీటమును ఇచ్చువాడు. రెండవ కాంట్రాస్ట్ చెప్తాను. రెండవ తారతమ్యం ఏమిటి అంటే, క్రీస్తు విరోధి వినండి చాలా జాగ్రత్తగా, వాడు ఒక కిరీటమే కలిగినటువంటి వాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో యేసుక్రీస్తు తలపైన అనేక కిరీటాలు ఉండడాన్ని చూస్తాము. అందుకే ఆయన సర్వాధికారి అని అంటాము. క్రీస్తు విరోధి అధికారం వాడికి ఇవ్వబడింది కొంతకాలానికి. వాడి నెత్తి మీద కిరీటమే ఉంది. యేసుక్రీస్తు పైన అనేక కిరీటములు ఉండెను. ఆయన సర్వాధికారి అనే మాట మనం అర్థం చేసుకోవాలి. మరో సంగతి మీతో చెప్పనా, వీడి చేతిలో బాణములు లేని ధనస్సు ఉంది, క్రీస్తు చేతిలో వాడి అయిన ఖడ్గం ఉంది. ఆయుధాలు వేరు, అధికారం వేరు, కిరీటాలు వేరు. వినండి ప్రియమైన స్నేహితులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక కంపారిజన్ ఇలా ఉంటే వినండి ప్రియులారా, పోలిక ఒకటే సరిపోతుంది. అది గుర్రమే, ఇది గుర్రమే, అది తెల్లనదే, ఇది తెల్లనదే. కానీ పైన స్వారీ చేసుకుంటూ వచ్చే వారిలో ఇన్ని విభిన్నమైనటువంటి ఆలోచనలు, తారతమ్యాలు ఉన్నాయి అని మీరు గమనించాలి. రండి ఇప్పుడు వివరణలోనికి వెళదాం. మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? వీడు తెల్లని గుర్రం మీద బాణములు లేని ధనస్సుతో వీడు కనబడుతున్నాడు. చూడండి, వీడు ఎలాగ కనపరుచుకుంటాడంటే, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ పీస్. సమాధాన మనుషుడుగా లోకమునకు ప్రత్యక్షమవుతాడు. ప్రపంచంలో అన్ని దేశాల మధ్య జరుగుతున్న అన్ని సమస్యలకు నేనే పరిష్కారం. ఇస్రాయేలీ దేశానికి వేరుగా నిలిచిన వీరండి గల్ఫ్ కంట్రీస్ రాజులారా, సౌదీ అరేబియా రాజులారా, లేకపోతే యూరప్ ఖండాల్లో ఉన్న ఇస్లామిక్ దేశాలారా, ఇస్రాయల్కు మీకు మధ్య ఉన్న గొడవలు మంచివి కావని సంధి చేసి నేనే మెస్సియాను, నేనే క్రీస్తునని సమాధానం స్థాపించడానికి వచ్చినట్టుగా కనబడుకుంటాడు. అలా కనబడ్డం మాత్రమే కాకుండా ఇశ్రాయేలీలతో ఒక వారమునకు నిబంధన చేస్తాడు అని దానియేలు 9:27లో ఇదివరకే చెప్పాను.
అందుకే వీడు ఏమని పిలువబడతాడనంటే సమాధాన మనుషులు అని పిలువబడతాడు. అది మొదటి మాట. నెంబర్ 2, రెండో సంగతి చెప్తాను వినండి ప్రియులారా. వాడి చేతిలో ధనస్సు ఉంది కానీ బాణాలు లేవు. వానికి కిరీటం ఇయ్యబడింది, వాడికి అధికారం ఇయ్యబడింది. చూస్తున్నారా మాటలో 2వ వచనంలో? తెల్లని గుర్రం మీద ఒకడు కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. బాణాలే, విల్లు మాత్రమే ఉంది. అతను కిరీటం ఇయ్యబడెను. ఇది కూడా కిరీటం వాడిది కాదు, అది దేవుని వల్ల ఇయ్యబడింది. అతను జయించుటకు బయలు వెళ్ళను. ఈ మాటలు మనకి ఏమి నేర్పిస్తున్నాయంటే ఈజ్ మ్యాన్ ఆఫ్ పవర్. ఆయన బలము కలిగినటువంటి మనుషుడు. ఆ బలము, అధికారం, ఆ శక్తి, సామర్థ్యం ప్రపంచమంతటిని ఒక తాటి మీదగా తెచ్చి ఏలుబడి చేసేటువంటి సామర్థ్యం వానికి దేవుని వలనే అనుగ్రహించబడింది. అది వాడు సొంత శక్తి అయితే కాదు సుమా. ఇటు ఇశ్రాయిల్లో ప్రక్షాళన చేయబడాలన్నా, అటు క్రీస్తుని ఎరగని అన్ని జనాంగం వారు ప్రతిదండన చేయబడాలన్నా భూమి మీద ఎవడికో ఒకడికి అధికారం ఇయ్యబడవలసి ఉంది. వీడు అలాగ అధికారం పొందినవాడు. అందుకనే మ్యాన్ ఆఫ్ పవర్ అన్నాం. మూడో సంగతి ఏంటో తెలుసా? వినండి. వీడు మ్యాన్ ఆఫ్ ప్రిటెన్స్. వీడు వేషధారి అయిన మనుషుడు. నేనే క్రీస్తును అని చెప్పితే ప్రజలందరూ నమ్మడానికి కావలసినంతగా వాడు అంత బాగా వేషం వేయగలడు. అందుకనే వీడొక వేషధారి. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, అందుకనే తెల్ల గుర్రం మీద వస్తున్నాడు. నేను సమాధానం తీసుకురావడానికి వచ్చానన్నట్టుగా బాణాలు లేని విల్లును పట్టుకొని వస్తున్నాడు. వాడు ప్రిటెండ్ చేస్తున్నాడు. క్రీస్తు కాడు కానీ నేనే క్రీస్తునని చెప్పుకుంటూ వాడు కనబడింది ఒకలాగుంటుంది, వాడు కనబడింది వరకు ఒకటి లోపల వేరుగా ఉంటుంది. వాడు అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఒకలాగుంటుంది, వాడు ఇన్వర్డ్ ఇంటెన్షన్ మరోలాగుంటుంది. కనుక ఈ రెండింటిని మనం గమనించకపోతే మోసగించబడతాం. అయితే వినండి, అపొస్తలుడైన యోహాను ఈ మాట ముందే చెప్పాడు. క్రీస్తు విరోధి ఆత్మ భూమి మీద ఎప్పటికే పనిచేస్తుంది. ఇది కడవరి గడియ, మీరు మెలకువగా ఉండాలి అన్నాడు. వాడు మోసగాడు, వాడు కుయుక్తిపరుడు. మీరు మెలకువ లేకపోతే వాడు మోసములో వాడు ఉచ్చులే పడతారు. వాడు ఆత్మ ఇప్పుడు భూమి మీద పనిచేస్తూ ఉంది. ఏం చేస్తుందో తెలుసా ప్రియులారా? యేసే క్రీస్తుని ఇవ్వండి ఒప్పుకోదు ఆత్మ. అందుకని యేసే క్రీస్తు అనే మాట అంగీకరించిన మనుషులు వినండి, వాడి యొక్క ప్రబలంలో ప్రలోభాల్లో పడి ఉంటారు. యేసుక్రీస్తు సంపూర్ణమైన దేవుడు కాదు, యేసుక్రీస్తు సంపూర్ణమైన మనుషుడు కాదు అని అతని దైవత్వాన్ని, మానవత్వాన్ని రెండింటిని విభేదించి తండ్రిని, కుమారుని అంగీకరించినటువంటి వాడు వంచకుడు, వాడే క్రీస్తు విరోధి. అయితే ఈ క్రీస్తు విరోధి ఆత్మ ఆది క్రైస్తవ సంఘం ఆరంభించబడినప్పుడు నుంచే ఉంది. కానీ మరి అంతిమంగా కనబడవలసిన క్రీస్తు విరోధి యొక్క ప్రత్యక్షత, ఆ ఫైనల్ ఫిగర్ ఎందుకు కనబడడం లేదు అంటే చూపిస్తాను చూడండి ప్రియులారా. తెస్సలోనికీయులకు రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో, తెస్సలోనికీయులకు రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి 6వ వచనం. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించున్నది ఏదో అది మీరు ఎరుగుదురు. అడ్డగించున్నది ఏదో అది మీరు ఎరుగుదురు. మళ్ళీ 7వ వచనం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఎప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడే వరకే అడ్డగించును. అడ్డగించున్నది అడ్డగించువాడు. ఎవరు అడ్డగించున్నది? క్రైస్తవ సంఘం. యేసే క్రీస్తు కాడు అంటే క్రైస్తవ సంఘం కాదు, యేసే క్రీస్తు అంటుంది. యేసుక్రీస్తు పరిపూర్ణమైన దేవుడు కాదు అని వాడంటే యేసుక్రీస్తు పరిపూర్ణమైన దేవుడు అని అంటుంది. యేసుక్రీస్తు వినండి సంపూర్ణమైన మానవుడు కాదు అని వాడంటే లేదు యేసుక్రీస్తు సంపూర్ణ మానవుడే అని ప్రియులారా. ఈ ధర్మ విరోధి సంబంధమైన ఈ నాశనకరమైన పాపపుత్రుడు వాడి ఆత్మను అటకాయిస్తూనే ఉంది క్రైస్తవ సంఘం. క్రైస్తవ సంఘం తీసివేయబడిన తర్వాత అలాగనే సంఘములో ఉండి పరిచర్య చేస్తున్న భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తీసివేయబడిన తర్వాత వాడిని ఆటంకపరిచేవారు లేనప్పుడు ఆ ఫైనల్ ఫిగర్, చివరి వాడి యొక్క రూపం వాడు ఏ మనిషి ద్వారానో అది బయటకు వస్తుంది. బహుశా వాడు ఇప్పటికే పుట్టి ఉన్నాడేమో, అది కూడా మనకు తెలియదు.
ఏ రోజున అన్ని రాజ్యాలు కలిసి వాడి చేతికి ఆధిపత్యం ఇస్తారో, వినండి ప్రియులారా, ఎకానమీ అలాగనే టెక్నాలజీ అన్నీ కూడా వాడి చేతికి అప్పగించి సమస్త రాజ్యాలు ఎప్పుడు వాడి చేతి కిందకి వెళ్ళిపోతాయో, వాడు పుట్టే ఉన్నాడో లేక పుట్టబోతున్నాడో అదైతే నాకు తెలియదు, కానీ సూచనలు అయితే మనకు కనబడుతున్నాయి. క్రీస్తు విరోధి ఆత్మ చాలా స్పీడ్గా పనిచేస్తున్నాడు. యేసే క్రీస్తు కాడు అని చెప్పే బోధలు, యేసుక్రీస్తులో దైవత్వము లేదు అనే మాటలు, యేసుక్రీస్తులో మానవత్వము లేదనే మాటలు, తండ్రిని కుమారుడు అంగీకరించకుండా వాడు పని చేస్తూనే ఉన్నాడు. ఆ పని యొక్క తీవ్రత ఈ రోజుల్లో అధికంగా కనబడుతుంది అని అంటే, వాడు ఇప్పటికే పుట్టున్నాడా లేక వాడు పుట్టుకు సమీపమయ్యిందా ఏమో నాకు తెలియదు, కానీ వాడైతే సమాధాన మనుషుడులాగా, శక్తి కలిగిన మనుషుడులాగా, వేషధారుడైన మనుషుడు ఒక రోజున ప్రత్యక్షం అవ్వటమైతే ఖాయం. అది తెల్లని గుర్రం మీద వచ్చిన మనుషులు గూర్చినటువంటి వివరాలు. రండి 3-4 వచనాలకు వెళదాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతున్నాను. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రం బయట వెళ్ళెను. మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను, మరియు అతనికి పెద్ద ఖడ్గము ఇయ్యబడెను. ఎర్రని గుర్రం మీద కూర్చుని వస్తున్నవాడు, ప్రియులారా, బైబిల్ భాషలో ఎరుపు రంగు 2 అర్థాలు ఇస్తుంది. ఒకటి అగ్ని అని అర్థం, రెండవది రక్తము అని అర్థం. అయితే ఫైర్ లేకపోతే బ్లడ్ అనేటువంటి అర్థం ఇస్తుంది. కనుక ఎర్రని గుర్రం మీద వచ్చేవాడు, వాడు చేస్తున్న పనులు కూడా మనం గమనిస్తే ప్రియులారా, వీడు ఎవడు అంటే ఈ భూమి మీద రక్తమును ఒలికించేవాడు. వీడు బయలు వెళ్ళగానే ఏం జరుగుతుందట చూడండి ప్రియులారా, భూలోకములో సమాధానము లేకుండా చేస్తాడు. మరి మొదట వచ్చినప్పుడు ఏం చేశాడు వీడు అంటే, సమాధానం స్థాపించడానికి వచ్చాడన్నట్టుగా బాణాలు లేని విల్లు పట్టుకొని వచ్చి సమాధానం అని చెప్పిన వాడు ఎన్నో రోజులు ఉండవా సమాధానం? కనుక ప్రియులారా, సమాధానం అయిపోయింది. సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వారికి అధికారం ఇయ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. వాడు ఖడ్గము తీసుకుని వస్తాడు, అనగా యుద్ధాలు ఆరంభిస్తాడు. అందుకనే ఉంది, మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానం లేకుండా చేసే పరిస్థితులు వస్తాయి అన్నాడు. దాని గురించే యేసు ప్రభు కూడా భూమి మీద ఉన్నప్పుడు చెప్పారు. చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు, తెల్లని గుర్రం మీద ఎక్కొచ్చేవాడు వస్తాడు అని ముందే చెప్పాడు. చూడండి 6వ వచనం, మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు మీరు వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకునండి, ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతం వెంటనే రాదు. ఇది ఎర్ర గుర్రం మీద నుంచి వచ్చేవాడు. గమనిస్తున్నారా? రండి ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. ఈ ఎర్రని గుర్రం మీద వచ్చినటువంటి వాని గురించి 2 ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేయాలి. ఒకటి, సమాధానం ఆయన తీసివేస్తాడు. ఎవడైతే సమాధానం స్థాపించడానికి వచ్చానో అని చెప్పి నిబంధన చేశాడో, ఆ నిబంధనను వాడు అధిగమించి నిబంధనలోంచి వైదొలగిపోతాడు. అందుకనే పౌలు ఈ మాట రాశాడు వాడి గురించి. చదువుతాను చూడండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో చూడండి, లోకులు నెమ్మదిగా ఉంది. వాడు ప్రత్యక్షత వచ్చిన తర్వాత లోకులేమైంది? నెమ్మదిగా ఉంది. భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారు ఆకస్మికముగా నాశనము తప్పించును, వారు ఎంత మాత్రమును తప్పించుకునలేరు. ఇన్ఎస్కేపబుల్ డిస్ట్రక్షన్, తప్పించుకోలేని నాశనం వారి మీదకి వస్తుంది. వింటున్నారా? అది సడన్ గా అకస్మాత్తుగా వస్తుంది. నెమ్మదిగా ఉందని ఎందుకు అనుకున్నారనంటే, ఆ ప్రపంచంలో తలెత్తిన అన్ని సమస్యలకు పరిష్కారం నేనే అన్నాడుగా. కనుక లోకమంతా భలే నెమ్మదిగా ఉంది. కానీ ప్రియులారా వినండి, వాడు నిబంధన మీరిపోతాడు. చదువుతాను చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం.
అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యము నిలిపివేయును, హేయమన్నది నిలిచి వరకు నాశనము చెయ్యువాడు వచ్చును, నాశనము చెయ్యువాని రావాలని నిర్ణయించిన నాశనం ముగించు వరకు ఇలాగ జరుగును. వారమునకు నిబంధన చేసుకున్నాడు, 7 సంవత్సరాలకు వాడు నిబంధన చేసుకున్నాడు. అర్ధకాలం అయ్యేసరికి వాడి యొక్క వాస్తవం బయటకు పెట్టగానే సమాధానం ప్రియులారా సమస్య పోతుంది భూమి మీద. వీళ్ళేమనుకున్నారు, అంతా నెమ్మదిగా ఉంది. చూస్తున్నారా, నోవా జలప్రళయం ముందు మాకేంటండి, మేము ఎంత సరదాలు చేసుకుంటున్నా, ఎంత పాపాలు చేసుకుంటున్నా, మేము గడించుకుంటున్నాం, తింటున్నాం, త్రాగుతున్నాం, తందనాలు తొక్కుతున్నాం, ఎవరికి ఇష్టం వచ్చిన దాంతో వాడు పెళ్ళిళ్ళు చేసుకుని మేము బతుకుతున్నామని ఎంత నెమ్మదిగా ఉందని నోవా దినాల ముందు అనుకున్నారు. అకస్మాత్తుగా జలప్రళయం వచ్చినట్టు వచ్చింది, ఉగ్రత దినం. అలాగనే సొదొమ గొమొర్రాలో మేము భలే సరదాలు చేసుకుంటున్నాం, మేము భలే సోకులు చేసుకుంటున్నాం, మేము భలే సరసాలు ఆడుకుంటున్నామని వాళ్ళు అనుకున్నారే. అకస్మాత్తుగా వారి మీద ఉగ్రత వచ్చినట్టుగా. అందుకని యేసు ప్రభు చెప్పారు, మనుష్య కుమారుని రాకడ ఇలా ఉంటుంది అని. మీ కొరకు చదువుతాను చూడండి ప్రియులారా. ఇది నా సొంత వ్యాఖ్యానం అయితే కాదు, చూడండి యేసు ప్రభు ఇచ్చినటువంటి మాట మీ కొరకు నేను చదువుతున్నాను. లూకాసు వార్త 17వ అధ్యాయంలో 26వ వచనం, నోవా దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవా ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుతూ ఉండేది. అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేశాను. లోతు దినముల్లో జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాక్కొనుచు అమ్ముకొనుచు నాటుకొనుచు ఇల్లు కట్టుకొనుచు. అయితే సొదొమను లోతు విడిచిపోయిన దినమున ఆకాశం అగ్నిగంధకాలు కురిసి వారందరిని నాశనం చేశాను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినము జరుగును. చూస్తున్నారా, నెమ్మదిగా ఉంది. వాడు సమాధానం అని చెప్పి అన్ని సమస్యలకు నేనే పరిష్కారం అని చెప్పి ప్రియులారా మనుషులను మోసం చేశాడు. కానీ నిబంధన మీరిపోయి సమాధానమే లేకుండా చేశాడు. అది మొదటి మాట. రెండో మాట జ్ఞాపకం చేస్తాను, వినండి ప్రియులారా. ఈ ప్రపంచం, ఈ భూగోళం అది అణచివేతకు లోనవుతుంది. ఎందుకంటారా, వాడి చేతిలో పెద్ద ఖడ్గం వాడికి ఇవ్వబడిందట. గ్రేట్ సోర్డ్ అని రాసింది. గొప్ప ఖడ్గం వాడి చేతికి ఇవ్వబడిందట. అంటే దేశాల మీద దేశాలు పడినట్లుగా, రాజ్యాల మీద రాజ్యాలు పడినట్లుగా ఓచకోత జరిగేటువంటి భయంకరమైన రోజులు మనం జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. 2వ ప్రపంచ యుద్ధ చరిత్ర చదవండి. ఎన్ని మిలియన్స్ మంది ప్రజల ప్రియులారా 2వ ప్రపంచ యుద్ధంలో వాళ్ళు మరణిస్తే, ఈ రోజున క్రైస్తవులే మాత్రమే కాదు, క్రైస్తవేతరులు కూడా రాబోయే రోజుల్లో 3వ ప్రపంచ యుద్ధం సంభవించనుందని అందరూ చెప్పుకుంటున్న మాటలే, నేనేం కొత్త చెప్పడంలా. వస్తాయి ఆ రోజులు ప్రియులారా. ఒక రాజ్యం మీద పగ పెంచుకునే మరొక రాజ్యం, ఆ రాజ్యముతో ఎవడు చెయ్యి కలిపే కొన్ని రాజ్యాలు, ఈ రాజ్యముతో చేతులు కలిపే కొన్ని రాజ్యాలు, రాజ్యం మీద రాజ్యం, మనుషుల మీద మనుషులు రేచే ఒక భయంకరమైన రోజుంది. అప్పుడు పెద్ద ఖడ్గం పట్టుకున్న వాడు ఈ భూమి మీద యుద్ధములు జరిగించగా రక్తపాతమే జరగనయ్యింది. ఇది 2వ ముద్ర అయిపోయింది. రండి 3వ ముద్ర దగ్గరికి వస్తున్నాను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఆ నల్లని గుర్రము కనబడెను. ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉండెను. మరియు దేనారానికి 1 సేరు గోధుమలని, దేనారములకు 3 సేర్ల యవలని, నూనెను ద్రాక్షారసం పాడు చేయవద్దనియు ఆ 4 జీవులు మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. ప్రియులారా వినండి. 3వ గుర్రం ఇది నల్లని గుర్రం. మొదటి గుర్రం తెల్లని గుర్రం, అక్కడ మనకు డిసెప్షన్, మోసం కనబడింది. 2వ గుర్రం అది ఎర్రని గుర్రం, అక్కడ డిస్ట్రక్షన్, నాశనం కనబడింది. ఇప్పుడు నల్లని గుర్రం ప్రియులారా ఇక్కడ మనకు దరిద్రత కనబడుతుంది. డెస్టిట్యూషన్, భయంకరమైన దరిద్రత ఈ భూమి మీదకి రాబోతా ఉంది.
చూడండి ప్రియులారా, 5-6 వచనాల్లో ఇలా అన్నాడు, మూడో ముద్రను విప్పినప్పుడు రమ్మని మూడవ జీవి చెప్పడం విన్నాను. నేను చూడగా ఇదిగో నల్లని గుర్రము కనబడను, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. త్రాసు ఎందుకు చేత పట్టుకున్నాడు అంటే, మనుషులకు కావలసినటువంటి కనీస అవసరాలు, సరుకులు అవి షార్టేజ్ అయినాయి. ఎవడికి ఎంత కావాలంటే ఇవ్వబడదు. వినండి ప్రియులారా, తూచి మరి కొలత ప్రకారమే వారికి అనుగ్రహించబడుతుంది. ఇది నాకేమి నేర్పిస్తుందో తెలుసా? ఏ టైం మార్క్డ్ బై షార్టేజ్. అన్ని షార్టేజ్ అయిపోతున్నాయి. ప్రియులారా వినండి, ఎందుకు షార్టేజ్ కావలసి వచ్చిందంటే, యుద్ధములు జరిగిన తర్వాత వచ్చేటువంటి పెను ప్రమాదమే ఇది. ఎప్పుడు యుద్ధాలు సంభవించినా యుద్ధాల్లో మనుషులు మాత్రమే నాశనం అవడం కాదు, ఏమండి, భూమి మీద జరిగేటువంటి ప్రియులారా ఆ బాంబులో, దాడులో, విషవాయువులో, వీటన్నిటిని బట్టి భూమి కూడా ఫలించడంలో లోపమైపోతే తినడానికి సరుకులు నిండుకోగా, ఏమండి, ప్రపంచం మీద యుద్ధాలు జరిగిన ప్రతి దేశంలో తరువాత వచ్చేది కరువే. ఆ కరువులే కనీస అవసరాల యొక్క కొరతే. ఇది మర్చిపోకండి. కనుక మూడవ గుర్రం మీద, ఈ నల్లని గుర్రం మీద కూర్చుని వస్తున్నటువంటి వాడు, వినండి, వాడి చేతిలో త్రాసు పట్టుకుని ఉండడంలో మనం ఏమైనా అర్థం చేసుకోవాలంటే, వస్తువులన్నీ షార్టేజ్ అయిపోయినాయి. షార్టేజ్ అయిపోతే రెండోది ఏంటి జరుగుతుందో చెప్పిన, స్టార్వేషన్, ఆకలి చావులు వస్తాయి. ఒక కరోనా వైరస్ వచ్చిన తర్వాతనే వినడిపిని ఉద్యోగాలు పోతుంటే ఒకవైపు, కూలీల జీవితం ఏమైపోతుందో తెలియక పట్టించుకునే ప్రభుత్వాలుండి ఏదైనా కొంచెం చేస్తున్నాయి కానీ పట్టించుకోలేని పరిస్థితులు ఉన్నటువంటి ప్రభుత్వాల దగ్గర మనుషులు ఆకలి చావులతో చచ్చిపోతున్నారు అని మన పేపర్లో చూస్తున్నప్పుడు, కరోనా వైరస్కే ఇలాంటి ఆకలి చావులుంటే మూడవ ప్రపంచ యుద్ధం తర్వాత భయంకరమైన ఆకలి చావులుంటాయి. సరుకులా నిండుకున్నాయి, మనుషుల ఆకలి చావులతో చస్తున్నారు. వినండి ప్రియమైన స్నేహితులారా, కానీ ఇక్కడ ఒక చిన్న సపరేషన్ కూడా ఉంది, అది కూడా మనకు తెలియాలి ప్రియులారా. సరుకులేమో షార్టేజ్ వచ్చినాయి, మనుషులేమో స్టార్వేషన్తో ఆకలితో చచ్చిపోతున్నారు. కానీ మనుషుల మధ్య సపరేషన్ వచ్చింది. ఏంటట? వినండి, నూనెను, వింటున్నారా, ద్రాక్షారసమును పాడు చేయకూడదట. ఎందుకంటే అది సంపన్నులు కావలసినవి. బాగా డబ్బులున్నోళ్ళు వాడుకునే నూనెలు, కాస్మెటిక్స్, అవేమి కొరత ఉండదట. ద్రాక్షారసం కూడా కొరత ఉండదట. తాగేవాడికి తాగుడు కొరత ఉండదు. వినండి ప్రియులారా, తాగేవాడికి కొరత లేదు, ఎందుకు ద్రాక్షారసం సమృద్ధిగా దొరుకుతుంది. ఈరోజు మనం కూడా చూస్తున్నాం, ఈ కరోనా వైరస్ బారిన పడి ప్రజలు పాడైపోతున్నారని ఉద్యోగస్తులు చాలా మంది వారి జీతాలు కొయ్యబడితే సంతోషం ఒప్పుకున్నారు, కానీ తీరా డబ్బులని ప్రభుత్వం పంచిస్తే తాగుడుకు మరిగారు మన వాళ్ళంతా. ఈ రోజుల్లో నీవు కనబడితే ఆ రోజుల్లో త్రాగుడికేం తక్కువ లేదట, ఎవడు సోకులకేమీ తక్కువ లేదట, నూనెలు ఏమవ్వవు, ద్రాక్షారసంకి ఏమవ్వదు. మరి వచ్చే ప్రమాదం అంతేంటో తెలుసా? కడుపుకు తినడానికి వినండి, గోధుమలు దొరకడం లేదు, ఎవలు దొరకడం లేదు. ఎవలంటే బార్లీ. బార్లీ ఎవరి భోజనమో తెలుసా ప్రియులారా? ఇది పశువుల భోజనం అండి. మన జబ్బు పడితే కొంచెం బలం వస్తుందని చెప్పి పశువుల భోజనం బార్లీ నీళ్ళు మనకిస్తారు. బార్లీ మనుషుల భోజనం కాదు, పశువుల భోజనం. గోధుమలు మనుషుల భోజనం. కానీ వినండి, ఆ రోజుల్లో ఏమండి గోధుమలు ఎట్లొస్తాయట? చూడండి 6వ వచనంలో, ఒక దేనారమునకు 1 సేరు గోధుమలు. దేనారం అంటే ఆనాటి కొలత భాషలో కరెన్సీ అయితే, ఈనాటి వరకు దాన్ని కొలిస్తే అర్థం ఏంటో తెలుసా? 1 డే వేజెస్, 1 రోజు వేతనం. 1 రోజంతా కష్టపడితే నీకు వచ్చే జీతం 1 దేనారం అయితే, ఆ దేనారంతో నీవు కొనుక్కునేది 1 సేరు గోధుమలు దొరుకుతాయి నీకు. అందుకనే ధనవంతులు మాత్రమే వినండి 1 దేనారంతో వినండి 1 సేరు గోధుమలు కొనుక్కొని ప్రియులారా ఆ ఇంటిల్ల పాది వినండి గోధుమల గింజి చేసుకుని బతకాల్సిందే. మరి ఎవరెట్లట? అలాగే రోజంతా కష్టపడితే పేదవాడికి 3 సేర్లు ఎవరు దొరుకుతాయి, బార్లీ దొరుకుతుందట. దానితో తన కుటుంబం అంతా కూడా కొంచెం రోజులు గడుపుకోవడానికి తెప్పల పడి భయంకరమైన కరువు అవి సంభవించనయ్యింది. ప్రియులారా, ఎప్పటికి మనకు రోజులు బాగున్నాయి,
నోటి నిండా 5,000 వెళ్తున్నాయి, ఒంటి నిండా బట్ట కప్పుకుంటున్నాం, కావలసింది కొనుక్కు తింటున్నాం. వినండి ప్రియులారా, ఇప్పుడేమీ పెద్ద మనకు అనిపించడం లేదు, కానీ రాబోయే రోజులు ఏమై ఉంటాయో దేవుడు తన గ్రంథములో రాశాడు. ఇంతవరకు ఏమి రాశాడో అన్ని తూచా తప్పకుండా నెరవేర్చబడ్డా. అందుకే ఆయన అన్నాడు, ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని నా మాటలు గతించవు. ఆయన మాటలు ఎప్పుడు గతించలేదు. మరి ఇంతవరకు ఇప్పటి వరకు ఏమైతే ప్రవచనాలు చెప్పాడో, అటు ఇశ్రాయేలు ప్రజల గురించి, ఇటు భూమి మీద ఉన్న సమస్త రాజ్యాల గురించి ఏ రాజ్యాన్ని విడిచిపెట్టలేదండి. అన్ని రాజ్యాల గురించి మీరు ఆమోసు గ్రంథం చదవండి. అమెరికాను విడిచిపెట్టలేదు, రష్యాను విడిచిపెట్టలేదు, చైనాను విడిచిపెట్టలేదు, భారతదేశాన్ని విడిచిపెట్టలేదు, ప్రపంచంలో ఇటలీ దేశాన్ని విడిచిపెట్టలేదు, ఇస్రాయల్ దేశాన్ని విడిచిపెట్టలేదు, ఎదోమీ అరబ్బీ దేశాన్ని విడిచిపెట్టలేదు. ఏ దేశ పరిస్థితి ఎలా ఉంటుందో, ఎలాగైతే చెప్పాడో, చెప్పింది ఎలా నెరవేర్పుకు వచ్చాయో, ఇక ముందున్నవి నెరవేర్పుకు రావలసి ఉంది అని మనం గమనించాలి. కనుక వినండి ప్రియులారా, మోసం, అటు తర్వాత యుద్ధం, అటు తరువాత భయంకరమైన కరువు. సరే రండి, 4వ గుర్రం దగ్గరకు వస్తున్నాం. రండి ప్రియమైన స్నేహితులారా, 7-8 వచనాలు చదువుతున్నాను. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకం వాని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో ఉండు క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారము వారికి ఇయ్యబడెను. 4వ గుర్రం ఇది పాండుర వర్ణపు గుర్రం, కలర్ ఆఫ్ పేల్ అన్నారు. వినండి, ఇలా మీకు జ్ఞాపకం చేస్తాను. వినండి ప్రియమైన స్నేహితులారా, పచ్చ రంగు వెలిసిపోయిన, వినండి, పసుపు రంగు వెలిసిపోయిన, ఈ 2 రంగులు వెలిసిపోతే కనబడేది పాండుర వర్ణమే. పచ్చ రంగు వెలిసిపోయిన, పసుపు రంగు వెలిసిపోయిన, ఇప్పుడు కనబడేది ఏంటో తెలుసా? పాండుర వర్ణమే. ఇప్పటికే ఏమి జరిగినాయంటే యుద్ధములు జరిగాయి, దాని వెనుకనే భయంకరమైన కరువు సంభవించింది. ఇప్పుడు మృత్యు వస్తుంది. పాండుర వర్ణం అది మరణానికి సాదృశ్యం. ఈ గుర్రం మీద కూర్చున్నవాడు పాండుర వర్ణపు గుర్రం మీద కూర్చుని వస్తున్నాడు. వాడి పేరే మృత్యువు. అంటే ప్రియులారా, వాడి యొక్క నడక ఈ భూమి మీద సంభవించినప్పుడు, ఈ గుర్రపు స్వారీ భూమి మీద జరిగినప్పుడు మరణాలు ఈ లోకములో కనబడతాయి. ప్రియులారా, ఆ మరణముల యొక్క విశాలత ఎంతుందో చూడండి. అంటాడు ఇక్కడ, బలి విడ్డూరంగా ఉంది. చూడండి ప్రియులారా, ఖడ్గము వలనను అంటే యుద్ధాల వలన, కరువు వలనను, మరణం వలనను, భూమిలో ఉండు క్రూర మృగాల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగమైన అధికారము పైన అధికారము వారికి ఇయ్యబడెను. అంటే భూప్రపంచం మీద 1/4 వీటివో చస్తారు అని చెబుతుంది. ఇంతమంది మనుషులు ఒకేసారి గుట్టలుగా చచ్చిపోతారా? ఇది నమ్మడానికి శక్యంగా లేదు అని అనుకుంటే, ఇంతవరకు నమ్మశక్యం అవ్వదు ఇంతమంది మనుషులు ఇలా చచ్చిపోవడం అనుకుంటే, మన కళ్ళ ముందే కరోనా వైరస్ వల్ల చచ్చిపోయిన శవాలు చూస్తుంటే ఇది సాధ్యమే అని ఇప్పుడు లోతుగా ఒప్పించబడుతున్నాం. ప్రియులారా, లోతుగొప్పించబడుతున్నాం. చూడండి, ఆ గుర్రం మీద స్వారీ చేసేవాడు వెళుతుంటేనట పాతాళ లోకం వాడిని వెంబడిస్తుందట. ఎందుకనంటే చచ్చినోడిని మెంగడానికి. పాతాళానికి తృప్తి ఉండదట. నశించిపోయిన వారు, దేవుని నమ్మని వారు, పాపాన్ని ప్రేమించిన వారు, హృదయాల్లో మార్పు చెందినటువంటి వారు ఎవరు చచ్చిపోయినా పాతాళం తన కడుపులోనికి తీసుకుంటది. దానికి తృప్తి ఉండదట. కనని గొడ్రాలు కడుపులోనికి తన భర్త యొక్క వీర్యం వెళితే ఆ కనని గొడ్రాలు యొక్క కడుపుకి ఎలాగ తృప్తి ఉండదో, పాతాళానికి కూడా నశించిపోతున్న వారు ఎంతమంది అందులో చచ్చినా వారు ఆత్మలందులో ఉన్న పాతాళానికి కడుపు నిండదట. అందుకనే పాండుర వర్ణము కలిగిన వాడు వెళుతుంటే వాడి వెనక పాతాళం వెంబడిస్తుందట, ఈ నాశనం అవుతున్న వారందరినీ మింగడానికి. కనుక ప్రియులారా వినండి, మొదటి మాట మోసం, 2వ మాట యుద్ధం, 3వ మాట దరిద్రం, 4వ మాట వినాశనం. మొదటి గుర్రం మీద వచ్చినోడు మోసగించడానికి వచ్చాడు.
రెండో గుర్రం మీద వచ్చినవాడు నాశనం చేయడానికి వచ్చాడు. మూడో గుర్రం మీద వచ్చినవాడు దరిద్రత నింపడానికి వచ్చాడు. నాలుగో గుర్రం మీద నుంచి వచ్చిన వాడు వినాశనం తేవడానికే వచ్చాడు. ఇవన్నీ దేవుడు ఎందుకు రాయించాడనంటే, ఓ క్రైస్తవ సంఘమా, ఈ బారిన పడకుండా మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మీరు రక్షణ పొందుటకే గాని మీరు ఉగ్రత పాలవ్వడానికి మీరు నియమించబడలేదు. కనుక సంఘం ఇవన్నీ చదువుతున్నప్పుడు, దేవా నేనెంత ధన్యుడను, నేనెంత భాగ్యవంతుడను, ఈ భయంకరమైన ఉగ్రత నుంచి నువ్వు నన్ను కాపాడేవని స్తుతించడానికి వ్రాయబడ్డాయి. రెండో విషయం, ఇవి ఎందుకు రాయబడ్డాయి తెలుసా? దేవుడంటే ఎవరు ఎరగక ఏదైనా దేవుడులే అనుకునే ప్రియులారా, దేవుని కాలిమాటకి సాగిలపడి సృష్టికర్త కోపం తెప్పించి నరకానికే ప్రయాణం చేస్తూ ఏంటంటే పరిస్థితులకు పరిగెత్తుతున్న ప్రజల కొరకు దుఃఖపడాలని రాయించాడు. అయితే ప్రైస్ లేకపోతే వినండి ప్రియులారా, గ్రీవెన్స్, దుఃఖం రావాలి. అందుకు రాయించాడండి మాటలు. ఏదో భవిష్యత్ సంగతులు తెలుసుకొని భవిష్యత్ అంతా మాకు తెలిసిపోయిందని మన భుజాలు చక్కలు ఎగరగొట్టుకొని మాకు భవిష్యత్తు జ్ఞానం వచ్చిందనుకోవడానే కాదు, భవిష్యత్తు జ్ఞానం పొందానని చెప్పి మరొకసారి మరో వీరబ్రహ్మం మాకు అనక్కర్లేదు. నువ్వు అయిపోయారు వీరబ్రహ్మం గారు. ప్రియులారా వినండి చాలా జాగ్రత్తగా. భవిష్యత్ జ్ఞానం మాకు తెలిసిందని ఉప్పొంగడానికి దేవుడి మాటలు రాయించలేదు. కానీ అయితే ఏమండి, ఈ ఉగ్రత, ఈ శాపం, వినాశనం, ఈ దరిద్రత, యుద్ధాల నుంచి ఆయన కాపాడతాడు. ఆయన రాకడలో సంగమగా ఎత్తబడతాను, నా పాపములు ఆయన రక్తంలో కడుక్కున్నానన్న ఆనందముతో స్తుతన్నా రావాలి. మన కుటుంబాల్లో, మన స్నేహితుల్లో, మన బంధువుల్లో ప్రియులారు నాశనానికి పరిగెడుతున్నారు, వారు నరకానికి వెళ్తున్నారు. పాతాళం వాళ్ళు మింగడానికి నోరు తెరిచి ఉంది, దాని కడుపులో వీళ్ళు వేసుకోబోతుంది. కనుక దుఃఖపడి వారి కొరకు పనిచేయటమైనా రావాలి. అయితే స్తుతి, లేకపోతే సంతాపం. స్తుతించలేని నీవు, సంతాప పడలేని నీవు అసలు దైవిక మనసు కలిగిన వ్యక్తివి కాదు. ఫిలిప్పీ 2:5 నీకింకా రాలేదు అని అర్థం. ఏంటి ఫిలిప్పీ 2:5? క్రీస్తు యేసును కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. తండ్రి ఇచ్చిన ఆశీర్వాదం కొరకు స్తుతించే అనుభవం, అలాగే నాశనానికి వెళుతున్న వారిని చూసినప్పుడు అయ్యో యెరూషలేమా యెరూషలేమా, నువ్వు ఈ దినమైన సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునని నీకెంత మేలు. కోడి తన రెక్కల కింద తన పిల్లలు చేర్చుకున్నట్లుగా నేను చేర్చుకున్న వాళ్ళను ఉన్నాను గాని నువ్వు వల్లకపోతేవని ఏడ్చాడు. చూడండి, యెరూషలేమును చూచి అలాగా ఏడుపన్నా నీకు రావాలి, స్తుతన్నా రావాలి, సంతాపమన్నా రావాలి, ఆనందమైన రావాలి. లేదా ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రియుల అంగలార్పణ నీకు రావాలి. ఈ రెండు ఏమి రాకపోయినా కానీ నీ క్రీస్తు యేసు కలిగిన మనసు రాలేదు అని అర్థం చేసుకుని పశ్చాత్తాపపడి, ప్రభువా నీలాంటి మనసు నాకు దయచేయవా. నేను అప్పుడప్పుడు ఒక పాట పాడుకుంటుంటాను, ఒంటరిగా ఉన్నప్పుడు ఆ పాట ధ్యానం చేస్తుంటాను. నశించు ఆత్మలెన్నో నా చెంతనే ఉండగా నా ప్రభువా నాకిమ్మయ్య నీ హృదయ భారము. నేను మనిషిని, లోకము, సుఖాలు, సరదాలు కలిగినటువంటి ఈ భ్రష్టు పట్టిన లోకంలో బ్రతుకుతున్నాను గనక నీ హృదయ భారాన్ని కోల్పోతానేమన్న భయానికి ప్రియులారా చాలాసార్లు నా వాష్రూమ్లో స్నానం చేస్తూ పాడుకున్న పాట అది. ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ పాటే పాడుకుంటున్నాను. ఎందుకో తెలుసా? ఆ భారం లేకపోతే సంగమ కొరకు, మనుషుల కొరకు పనిచేయడానికి నేను శరీరాన్ని వంచలేను. ఆ భారం లేకపోతే ప్రాకులాడలేను, ప్రార్థించలేనని నాకైతే అర్థమవుతుంది. మరి మీకేమర్థమవుతుందో మీరే గ్రహించుకోండి. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమపూర్ణుడమైన మా పరలోకపు తండ్రి, మీ కృతజ్ఞతలు. మీరు మాకిచ్చిన ఈ వాక్యం కొరకు వందనాలు. ఇంత వాక్యం వెలుగులో కూడా మేము నీ హృదయ భారము కలిగి మేము బ్రతకపోతే మేము నిన్ను ఎరగని అన్యుల కంటే మేము దౌర్భాగ్యులమనే విషయాన్ని మేము అర్థం చేసుకుంటున్నాం. నీ తీర్పు దినమున సొదొమ గొమొర్రా ప్రజలు మా మీద నేరం మోపుతారు. వీళ్ళకు దొరికినంత ప్రత్యక్షత మాకు దొరుకుంటే మేము ఎప్పుడో మార్పు చెందుండే వాళ్ళం అని వాళ్ళు మా మీద నేరస్థాపన చేస్తారేమో అన్న భయం మా ప్రియులందరూ కలిగి బ్రతకడానికి కావలసిన కృపను అనుగ్రహించమని మమ్మల్ని మేము నీ దయగల కృపగల స్థలాలకు అప్పగించుకుంటూ
ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.